Ladies and gentlemen, the empty chair on my program represents the TDP, which has announced officially that it is banning the Republic Media Network. రిపబ్లిక్ టీవీని తెలుగుదేశం పార్టీ బ్యాన్ చేసిందన్న వార్త చూడగానే నిజంగా నవ్వొచ్చింది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే, రాష్ట్రంలో అధికారంలో ఉంది వాళ్ళే. నార్మల్గా కొంత రిపబ్లిక్ టీవీ అంటే బీజేపీకి సపోర్ట్ అనేటటువంటి వాదన కూడా ఉంది. అలాంటి ఛానల్ని మరి బాయ్కాట్ చేశారంటే ప్రశ్నించేటటువంటి ఏ జర్నలిస్ట్ గొంతైనా నొక్కేస్తాం, ఏ ఛానల్ అయినా ఆపేస్తాం, ప్రశ్నించేటటువంటి సోషల్ మీడియాలో ప్రశ్నించేటటువంటి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతాం, గంజాయి కేసులు పెడతాం. అదేవిధంగా ప్రశ్నించేటటువంటి యూట్యూబర్లను లేదంటే ప్రశ్నించేటటువంటి పత్రికలను ఛానల్ను అందరినీ బ్యాన్ చేసుకుంటా పోతామంటే అక్కడే తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా వైఫల్యం చెందింది 18 నెలల కాలంలో అనడానికి ఇది నిదర్శనం. అయినా వీళ్ళకి బ్యాన్ చేయడం కొత్త ఏం కాదు, తర్వాత మళ్ళీ ఏదైతే ఎత్తేయడం కూడా కొత్త కాదు. సిబిఐని ఈడీని రాష్ట్రంలోకి రానియన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిబిఐ ఈడీని తర్వాత రానిచ్చాడు. నరేంద్ర మోడీని బ్యాన్ చేస్తున్నా అని చెప్పి నల్లబేలులు వదిలాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ అంత దేవుడు అసలు ఈ ప్రపంచంలో లేడని చెప్పి ఈరోజు పొగుడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, 18 నెలల చంద్రబాబు నాయుడు గారి దారుణమైనటువంటి పరిపాలనని ఎవరు ప్రశ్నించినా వాళ్ళని కేసులు పెడతాం, వేధిస్తాం, లేదంటే చంపేస్తాం అంటే దీన్ని ఎవడో కూడా రాజకీయ పార్టీ అంటూ ఉగ్రవాద సంస్థ అంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని నిజంగా రిపబ్లిక్ టీవీ వాళ్ళు బ్యాన్ చేయాలి. ఎందుకంటే సిగ్గు లేదా, మీరు కనీసం ఏం మాట్లాడుతున్నారో తెలియదా, అసలు మీలాంటి పార్టీలు మేము పిలవటం వేస్ట్ అని చెప్పి వాళ్ళు బ్యాన్ చేయాలి. కానీ వీళ్ళ ముందే వాళ్ళు బ్యాన్ చేసేసుకున్నారు. సో ఇక్కడే అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా వైఫల్యం చెందిందనేది. రానున్న రోజుల్లో మీరు టీవీ ఛానల్లో లేదంటే ఇంకో పత్రికల్లో మీరు బాయ్కాట్ చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా మిమ్మల్ని బాయ్కాట్ చేసి బావిలో బొంద పెడతారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా.